వెల్కమ్ టు RL30 న్యూస్. విశాఖ జిల్లా డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజుకు అభినందన వెల్లువ. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో నూతనంగా ఎన్నికైన డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజుకు శుభాకాంక్షలు తెలిపేందుకు వాసవి సేవా ట్రస్ట్ మరియు వృద్ధాశ్రమం గాజువాక సంఘ సభ్యులకు అందరూ డిప్యూటీ మేయర్ ఆఫీస్ నందు ఘనంగా వారిని సాల్వాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా కులుకూరి మంగరాజు మాట్లాడుతూ వాసవి సేవా ట్రస్ట్ సభ్యులంతా కలిసి ఈరోజు ప్రజలు మెచ్చే మంచి ఆప్తుడు, జనసేన పార్టీ 64వ వార్డు కార్పొరేటర్గా వార్డు ప్రజల మన్ననలు పొంది విశాఖ జిల్లాకు డిప్యూటీ మేయర్ కావడం, మా ఆర్యవైశ్యుల సభ్యులంతా కలిసి వారిని సత్కరించడం మా అందరికీ ఎంతో సంతోషకరంగా ఉందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నంబూరు జగన్నాథరావు, కేసరపు శ్రీను, రమేష్, కులుకూరి మంగరాజు, గూండ్రా శరత్చంద్ర గుప్తా, సింగంశెట్టి సతీష్, ఉడా రాజా, కోట పెద్ద వెంకటేశ్వరరావు, ఉడా వరహాలబాబు శెట్టి, కట్టమూరు సత్యబాబు, గుర్రాల శ్రీనివాసరావు, ఉడా చంటి, కూర రమేష్, ముమ్మిడిశెట్టి ముత్యాల శెట్టి, కడవిశెట్టి దేవప్రసాద్, కొల్లూరు రమేష్, పచ్చిపులుసు విశ్వేశ్వరరావు, కట్టా సత్యానందం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన వాసవి సేవా ట్రస్ట్ గాజువాక ఆధ్వర్యంలో సభ్యులందరం కూడా గాజువాక ప్రాంతంలో అందరికీ కూడా అత్యంత ఆప్తుడు, అలాగే అందరితో కూడా మంచి మనసుతో అందరితో కలవడం కానీ, ఆయన ఏ రోజు కూడా ప్రజల కోసమే పనిచేస్తూ ఈరోజు కార్పొరేటర్ కాకుండా డిప్యూటీ మేయర్ అయినందుకు మా వాసవి సేవా ట్రస్ట్ సభ్యులందరి తరఫున మీకు ప్రత్యేక అలాగే మాకు వాసవి సేవా ట్రస్ట్ అనేది గాజువాకలో పెట్టిన తర్వాత గాజువాక ఆర్యవైశ్య ట్రస్ట్ నుంచి వాసవి ట్రస్ట్ వీళ్ళందరూ కూడా ఈరోజు ఏదైతే నేను డిప్యూటీ మేయర్గా ఎన్నికైన ఒక విషయాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ నాకు శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చినటువంటి వాసవి గాజువాక ట్రస్ట్ సభ్యులందరికీ కూడా ముందుగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆర్యవైశ్యుల మీద ఎప్పుడు కూడా ఒక మంచి నిర్ణయం ఉంటుంది. ఇప్పుడు కూడా వాళ్ళు గోల్డ్ లాంటి వాళ్ళు, పాలిస్తారు తప్ప పొడవరు, ఎవరికి అన్యాయం చేయరు, అవకాశం ఉంటే సహాయం చేస్తారు తప్ప అని చెప్పేసి మొదటి నుంచి కూడా మంచి అభిప్రాయం. అటువంటి సభ్యులందరూ కూడా మేము మంచి సేవలు చేయాలనుకుంటున్నాము. వాసవి అమ్మవారి ఆధ్వర్యంలో ఆవిడ ఆశీస్సులతో అక్కడైతే చక్కగా మండపాలు నిర్మించడం కానీ, పూజలు కార్యక్రమాలు చేయడం కానీ, అలాగే రాబోయే రోజుల్లో మా గాజువాక వాసవి ట్రస్ట్ తరఫున మేము ఏదైతే ఓల్డేజ్ హోమ్ అనేది చక్కగా నిర్మించుకొని మేము ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాం. నిజంగా అటువంటి విషయాన్ని వీళ్ళు చేసినందుకు మనస్ఫూర్తిగా మనందరం అభినందించాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఇటువంటి సందర్భంలో ఇక్కడికి వచ్చినటువంటి సభ్యులందరూ కూడా ఏదైతే కేసరపు శ్రీను రమేష్ గారు కానీ, అలాగే కులుకూరు మంగరాజు గారు కానీ, నా స్నేహితుడు రత్నశేఖర్ గారు కానీ, అలాగే మన ముత్యాల శెట్టి కానీ, ఇంకా అందరూ కూడా పేర్లు ఉన్నారు. ఒక సత్యనంద గారు పేర్లు చెప్పలేదు అనుకోవద్దు, మీ అందరి పేర్లు చెప్పినట్టే. ఇక్కడికి వచ్చినందుకు మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక స్నేహితుడిగానే కాకుండా ఒక మన జీవీఎంసీ డిప్యూటీ మేయర్గానే కాకుండా మీకు ఎప్పుడు కూడా తోడుండేటువంటి వ్యక్తిగా నేను ఎప్పుడు కూడా మీకు సహకరిస్తూ మీకు తోడుంటానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మన మిత్రుడు, మనందరిలో ఒకరైనటువంటి మా సోదరుడు దల్లి గోవింద్ గారు జనసేన పార్టీలోకి వెళ్ళిన వెంటనే ఎవరికీ రానంత మంచి పేరు తెచ్చుకొని ఒక కార్పొరేటర్గా అత్యంత మెజారిటీతో గెలవడం ఒక ఆనందం అయితే, మళ్ళీ రెండో పర్యంగా డిప్యూటీ మేయర్గా పదవి సంపాదించి అందరి మళ్ళలో పొందినటువంటి మనందరి మిత్రుడు, మనందరి మనిషి అయినటువంటి దల్లి గోవింద్ గారికి గాజువాక వాసవి సేవా ట్రస్ట్ తరఫున ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మన దల్లి గోవింద్ గారు మనందరికీ ఎటువంటి సమస్యలు ఉన్నా, ఎటువంటి ఇది ఉన్నా సరే మన ఇంట్లో మనిషిగా పదవితో సంబంధం లేనప్పుడు కూడా మన ఆర్యవైశ్యులకి అందరికీ కూడా చేదోడు వాదోడుగా ఉంటూ ఎందరో సమస్యలను తీర్చినటువంటి మహత్తరమైన వ్యక్తి మన దల్లి గోవింద్ గారు. అటువంటి వ్యక్తి ఈనాడు మన డిప్యూటీ మేయర్గా రావడం చాలా ఆనందదాయకంగా ఉంది. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన మన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ జై వాసవి, జై జై వాసవి. ఈరోజు వాసవి సేవా ట్రస్ట్ తరఫున వచ్చిన ఇప్పుడు దల్లి గోవిందరెడ్డి గారికి డిప్యూటీ మేయర్గా వచ్చినందుకు మేమందరం కలవడానికి వచ్చాము. అతనికి ఈ పదవి రావడం చాలా ఆనందకరం. ఇంకేదంటే అతను జనసేన నుంచి ఒక మేయర్ ఇది కార్పొరేటర్గా ఎన్నికయ్యారు.
అతను మంచి పనులు చూసి అతను మంచితనం చూసి అధిష్టానం డిప్యూటీ మేయర్గా ఇచ్చారు. అభినందనలు.